మంగళగిరి పానకాల నరసింహస్వామి అగ్నిపర్వతం మిస్టరీ. పానకం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ధార్మిక చరిత్రలో ఓ అద్భుతమైన అధ్యాయం, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం అగ్నిపర్వత మిస్టరీ. పానకాల నరసింహస్వామి ఆలయ రహస్యాలు. ఎందుకు ఈ ఆలయాన్ని అగ్నిపర్వతంగా పిలుస్తారు? పానకాల నరసింహస్వామి గ్రహించే పానకం ఎందుకు వేడిగా మారుతోంది? ఈ ఆలయ చరిత్ర ఏ దేవతతో ముడిపడి ఉంది? భక్తులకు తెలియని ఆసక్తికరమైన విషయాలు, పురాణ కథలు, శాస్త్రీయ విశ్లేషణ, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అద్భుతమైన రహస్యాలను మిస్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం. కృష్ణా తీరానికి కూతవేటు దూరంలో మంగళగిరిలో కొలువై ఉంది శ్రీ పానకాల నరసింహస్వామి క్షేత్రం. స్వయంభువుగా వెలిసిన నరసింహస్వామి భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి గురించి ప్రత్యేక కథనం. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకే ఆది శంకరాచార్యులు కూడా తనని ఆపద నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసి పానకాల నరసింహస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ చరిత్ర వచ్చేసరికి హిరణ్యకశిపుడిని వధించిన తరువాత నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన ఉగ్ర రూపంతో ఏర్పడిన వేడి కారణంగా కొండ అగ్నిపర్వతంగా మారిందంట. ఆ కొండ లోపల లావా కూడా ఉందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో దేవతలంతా ప్రార్థించిన స్వామివారు శాంతించలేదు. అప్పుడు లక్ష్మీదేవి తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించడంతో శాంతించారట. అలా మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉండిపోయారు. స్వామికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో వాటి లభ్యత తక్కువగా ఉండటంతో బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు. కొండపై ప్రధాన ఆలయంలో కేవలం నోరు తెరిచి ఉన్న స్వామివారి ముఖం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు తీసుకొచ్చిన పానకాన్ని అక్కడ పూజారి స్వామివారి నోట్లో పోస్తారు. సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. మిగిలిన పానకాన్ని ప్రసాదంగా తిరిగి భక్తులకు అందజేస్తారు. ఎంత పానకం ఉన్నా ఒక్క చీమ కూడా స్వామి సన్నిధిలో కనిపించకపోవడం విశేషం. ఇక ప్రధాన ఆలయం పైన కొండ శిఖరాగ్ర భాగంలో గండాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. భక్తులకు ఏదైనా గండాలు వస్తే అవి తొలగిపోవాలని స్వామిని ప్రార్థిస్తారు. సమస్య తీరిన వెంటనే వారు గండాల స్వామి వద్ద ఆవు నేతితో కాని నూనెతో కాని దీపారాధన చేసి మొక్కు చెల్లించుకుంటారు. కొండపైన లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కన ఒక స్వరంగ మార్గం ఉంది. ఆ మార్గంలో నుంచి ఉండవల్లి గుహలకు దారి ఉందని, ఆ దారి నుంచే ఋషులు కృష్ణానదికి వెళ్లి స్నానాలు చేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి. లక్ష్మీదేవి కొండపై తపస్సు చేయడంతో మంగళగిరిగా మారిందంటారు. ఆలయానికి 4 దిక్కుల గాలిగోపురం ఉన్న తూర్పు గాలిగోపుర నిర్మాణ శైలితో భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. వెడల్పు తక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉండే గోపురాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీదేవి భూదేవిలతో నరసింహస్వామికి కళ్యాణం చేసిన అనంతరం మరుసటి రోజు జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీ పడతారు. కనీసం తాడు తాకిన పుణ్యం లభిస్తుందంటారు. తిరునాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షల మంది తరలి వస్తారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాల్సిందే. ఇక కొండ దిగువ భాగాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఆ మొత్తం ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మాడ వీధులను కూడా నిర్మించనున్నారు. పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, పానకాల స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడట. తన బావమరిది శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలిసి కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి
తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవ్వులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. అంకినీడు గారికి తేళ్లు, పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా చెయ్యి రక్తమాంసములు లేక శల్యవశిష్టంగా ఉండటం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన ఆలయ గోపురం నిర్మించారట. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆలయానికి 4 వైపులా గాలి గోపురాలున్న తూర్పున ఉన్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి 3 అంతస్తులు కట్టించారు. తరువాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం 1807 నుండి 1809లో ఈ గోపురంపై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపజేశారు. 153 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రసిద్ధికెక్కింది. దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో ఉంది. గోపురం 14 అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్ప శాస్త్రంలో విఘ్నుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్లి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు. ఆలయానికి వెళ్లే మార్గం తెలుసుకుందాం. విజయవాడ గుంటూరు మీదుగా మంగళగిరికి చేరుకోవచ్చు. విజయవాడకు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక వాహనంలో కూడా చేరుకోవచ్చు. ఆలయ దర్శన సమయాలు వచ్చేసరికి కొండపైన పానకాల స్వామి ఆలయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా మాత్రమే తెరిచి ఉంటుంది. సాయంత్రం సమయంలో దేవతలు, ఋషులు స్వామిని సేవించడానికి వస్తారని ఇక్కడ వారి నమ్మకం. అందుకే 3 గంటలకి ఆలయం మూసివేస్తారు. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాలు దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల దాకా. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే మనందరికీ ఎనలేని భక్తి. కోరికలు తీర్చే ఈ పానకాల స్వామికి మహా చరిత్ర ఉంది. ఆయనను ఒక్కసారి దర్శించుకొని పానకం సమర్పిస్తే చాలు, పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని, కోరికలు తీరిపోతాయని ప్రసిద్ధి. అయితే ఈ మంగళగిరి పానకాల స్వామికి మరో విశిష్టత కూడా ఉంది. ఆయనకు ఎంత పానకం పోయాలనుకుంటున్నామో అందులో సగం తీసుకొని మిగతాది మనకు ఇచ్చేస్తారు. ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తు ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీసుకొని వస్తాం. ఇక స్వామివారు ప్రసాదం తీసుకునేటప్పుడు మనిషి గుటకలేసినట్లే గుటకేసి పానకాన్ని మహా ఇష్టంగా తాగుతారు. అయితే భక్తులు స్వామివారికి ఇచ్చిన పానకం దేవునికి సమర్పిస్తారు. మరి ఆ పానకం ఎటు వెళ్తుంది? ఆ పానకం స్వామివారు తాగుతున్నారు సరే, అంత పానకం ఎక్కడికి వెళుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది స్వామివారి మహిమ అనేది మనందరి నమ్మకం. గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాలకి ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం. మంగళగిరి అంటే అర్థం పవిత్రమైన కొండ. 100 వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ధి. ప్రఖ్యాతమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ
ఒక అగ్ని పర్వతంగా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. అయితే వందలాది ఏళ్ల నుండి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇన్నేళ్ల నుండి పోసిన పానకం ఎక్కడికి వెళ్తుందనేది ఆసక్తికరం. ఇందులో స్వామిని కాని ఆయన మహిమను కాని తక్కువ చేయడం కాదు. ఆయన మనందరికీ దేవుడు, కొండపై మన కష్టాలను తీర్చే దేవుడు. కాకపోతే సైన్స్ పరంగా ఏమైనా విశిష్టత ఉందా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే కొన్ని వేల కోట్ల క్రితమే పరియాత్ర రాజు కొడుకు హ్రస్వశృంగికి శారీరక వైకల్యం ఉంది. దీంతో ఈయన తన మనోవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడేవారు. ఒకరోజు దేవదేవుడిని కోరుకుంటే తీరిపోతుందని విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేశాడు. అలా కొన్నేళ్లు చేశాడు. తన తపస్సు కోసం వైకల్యం కారణంగా ఏనుగు ఆకారంలో మోకరిల్లి విష్ణునామస్మరణ చేస్తూ తపస్సు చేశాడు. అలానే చేస్తూ చేస్తూ పర్వతంలా మారిపోయాడు. పర్వతంలా మారిపోయిన అతనిపై నరసింహస్వామి వెలిశాడని ప్రతీతి. అయితే ఆ శ్రీ విష్ణువు సుదర్శనం చక్రం కూడా మంగళగిరి గుహలకు వచ్చిందనేది మరో కథ. కృతయుగంలో జరిగిన కథ ప్రకారం నమోచి అనే రాక్షసుడు దేవదేవతలను పీడిస్తూ ఉండేవాడు. అయితే ఆ దేవదేవుళ్ళు మహావిష్ణువును వేడుకోగా కోపంతో రగిలిపోయి సుదర్శన చక్రం ప్రయోగించాడు ఆ విష్ణువు. దాని నుంచి తప్పించుకొనుటకు ఆ రాక్షసుడు మంగళగిరిలోని పర్వతంలో దాక్కుంటాడు. కాని సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముల్లోకాలలో ఎక్కడున్నా సరే వదకు కురవాల్సిందే. నమూచి కూడా గుహల్లో దాక్కున్నా కూడా సుదర్శన చక్రం వేటుకి బలవుతాడు. అయితే అక్కడికి వచ్చి చచ్చిపడిపోయి ఉన్న నమూచిని చూసిన విష్ణువుకు కోపం చల్లారదు. ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు. ఆయన్ను చూసేందుకు కూడా దేవతలు భయపడ్డారు. దాంతో ఆయనను చల్లబరచాలని పానకంను ఇచ్చి చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పానకం కొంత తీసుకొని కొంత తిరిగి ఇచ్చేయడంతో వాటిని వాళ్ళు కూడా దేవదేవుడి ప్రసాదంలా భావించి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి సాక్షాత్తు ఆ విష్ణువే నరసింహ రూపంలో కొలువై సగం పానకం దేవుడు తాగి మిగిలిపోయిన సగం మనకు ఇచ్చేస్తున్నాడనేది భక్తుల నమ్మకం. ఇక నమూచిని సంహరించగానే రక్తం ఏరులై పారిందట. అదే సరస్సుగా మారి ఎరుపు రంగు పులుముకుందనేది శాస్త్రం. ఆ కారణంగానే గుడి ఎదుట ఇల్లు లేకుండా వాగులు ఉన్నాయట. ఇక స్వామిని ఇప్పటికీ దర్శించుకునేందుకు దేవతలు వస్తారని, సాయంత్రం వేళ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనివ్వరని అర్చకులు చెప్తున్నారు. అయితే ఇదంతా దేవుడిపై మనకున్న నమ్మకం. హేతువాదులు పానకం ఎక్కడికి వెళ్తుంది అని అడిగితే మాత్రం కొండ ప్రాంతంలో గంధకం ఉంది కాబట్టి పానకంను పీల్చేసుకుంటుందని చెప్పారు. అయితే ప్రయోగాలు చేయాలని చూసినా కూడా ఎవరి వల్ల కాలేదు. కొండను తవ్వడానికి ఛాన్సే లేదు. అంత పెద్ద కొండను తవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. కొంతమంది అయితే కొండ కింద అగ్నిపర్వతం ఉందంటారు. కానీ ఇండియాలో ఎక్కడా అగ్నిపర్వతాలు లేవని సైంటిస్టులు ఎప్పుడో ప్రకటించారు. కానీ ఒకవేళ ఉన్నా లోపల లావా జ్వాలను ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. పైగా అగ్నిపర్వతం ఉన్న ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. ఎంత వేడి అంటే భూగర్భ జలాలు కూడా అక్కడ ఉండవు. ఉన్నా కూడా ఆ వేడికి అవెప్పుడో ఆవిరైపోతాయి. కాబట్టి అగ్నిపర్వతం ఉండే ఛాన్సే లేదు. పైగా వందల సంవత్సరాల తర్వాతనైనా అది పేలక తప్పదు. కాకపోతే అగ్నిపర్వతం ఉంది కాబట్టే పానకం ఎంత పోసినా పీల్చుకుంటుందనేది హేతువాదులు చెప్తున్న అబద్ధం. అయితే ఇంతటి మహిమ గల ఆలయ విశిష్టతను మరియు చరిత్ర గురించి మీకు ఏమనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.